హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇదే అగేరో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. ఈ ప్రోడక్ట్ అనేది మన ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి భయ్యా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి సంబంధించి ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి మీరు అనొచ్చు. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరికైతే పని కష్టం అయిపోయి సో ఈజీగా మనం పని చేసుకోవాలి, సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళకైనా కానీ ఇది మనకి గిఫ్ట్ గా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియోలో మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది, మొత్తం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక మెయిన్ గా ఈ బాక్స్ లో మనకి ఏమేమి వస్తాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ బాక్స్ లో మెయిన్ మనకి ఈ యూనిట్ అయితే చూడడానికి కనిపిస్తుంది. చూడడానికి చాలా సింపుల్ అండ్ క్లీన్ గా అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఎలాంటి వాళ్ళైనా దీన్ని పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఉంటుంది. దీన్ని నార్మల్ గా మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలన్నా కానీ, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవాలన్నా కానీ, టేబుల్స్ క్లీన్ చేసుకోవాలన్నా కానీ, గ్లాసెస్ ఉంటాయి కదా, సో గ్లాసెస్ కానీ ఇలాంటి వాటిని అయితే మనం దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి మీకు ఒక్కొక్కటి పాయింట్ అనేది చెప్పుకుంటూ వెళ్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో బాక్స్ లో మనకి ఈ మెయిన్ యూనిట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ఇస్తాడు, ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం. ఇంకా యూజర్ మాన్యువల్స్ అయితే ఉంటాయి, వారంటీ కార్డు కూడా ఉంటుంది, 1 year వారంటీతో వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ లార్జ్ బ్రిజిల్ బ్రష్ అయితే ఉంది. ఆ తర్వాతకి స్మాల్ బ్రిజిల్ బ్రష్, ఇంకా పాయింట్ అండ్ బ్రిజిల్ బ్రష్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఆ తర్వాతకి ఫైబర్ స్పాంజ్ బ్రష్, స్పాంజ్ బ్రిజిల్ బ్రష్, ఇంకా వూల్ క్లాత్ బ్రష్, ఇంకా ఫైనల్ గా మనకి క్లాత్ బ్రష్ అనమాట. వీటితో పాటు మనకి ఎక్స్టెన్షన్ ట్యూబ్ అయితే ఇస్తున్నాడు. టోటల్ గా 2 అయితే వస్తాయి మీకు ఎక్స్టెన్షన్ ట్యూబ్స్. మనం ఈ ప్రోడక్ట్ కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ 2 ట్యూబ్స్ ని మనం అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి దీనికి బ్యాక్ సైడ్ అయితే మనకి హోల్ ఇచ్చాడు కదా, సో ఇక్కడైతే మనం టైట్ గా తిప్పేసేయాలి. సో మనకి ఇంకా రెడీ. మనం ఎంత దూరంలో ఉన్నా కానీ దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సో వంగి మరి క్లీన్ చేయాల్సిన పని లేదు, నిలబడుకొని మీకు కావాల్సిన ప్లేస్ అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి హ్యాంగర్ అయితే ఇచ్చాడు. సో ఈ హ్యాంగర్ ని యూజ్ చేసుకుని ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ యూనిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడడానికి చాలా మంచి డిజైన్ తో వస్తుంది, మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఇంకా అసెంబుల్ చేయాలంటారా, అటాచ్మెంట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్రంట్ ఒక స్పిన్ అయితే కనిపిస్తుంది కదా, దీనికి మనకు నచ్చిన బ్రషెస్ అనేవి అటాచ్ చేసుకొని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఆ బ్రషెస్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు. ఇంకా మెయిన్ యూనిట్ లో మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దీనికి 2 స్పీడ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో సింగిల్ టైం క్లిక్ చేస్తే మనకి 400 RPM లో వర్క్ అవుతుంది. ఇంకోసారి క్లిక్ చేస్తే మనకి 300 RPM లో వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఈ పోర్ట్ ని యూజ్ చేసుకుని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అవడానికి మనకు 3-4 hours అయితే టైం తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ 90 నిమిషాల పాటు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా బాక్స్ కంటెంట్స్ లో ఇంకోటి అయితే ఇచ్చారు, అదే మనకి వెల్క్రో హెడ్ అటాచ్మెంట్ అనమాట. ఇది మనకు వేరే బ్రషెస్ ఉంటాయి కదా, వాటికి అటాచ్ చేసుకొని దీనికి అసెంబుల్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సింపుల్ గా ఈ బ్రషెస్ ని తీసుకొని ఈ వెల్క్రో హెడ్ కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్పిన్ కి అయితే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. దాంతో పని అయిపోతే ఆ వెల్క్రో హెడ్ పైన ఉన్న బ్రష్ ని పీకేసి వేరే బ్రష్ ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫస్ట్ మనకి లార్జ్ బ్రిజిల్ బ్రష్ అయితే ఉంది. ఇది మనకి నార్మల్ గా ఫ్లోర్ క్లీన్ చేయడానికి, లైక్ మీరు బాత్రూమ్ లో ఫ్లోర్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇష్యూ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఆరామ్స్ నిలబడుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి వారైనా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో క్లీనింగ్ విషయానికి వస్తే మనకు స్పిన్ అవుతూ ఉంటది కదా, సో అదే తీసుకెళ్లిపోతూ ఉంటది ప్లేసెస్ కి, మనకు నచ్చిన ప్లేసెస్ లోకి ఈ స్పిన్ అవుతూ ఉంటది కాబట్టి తీసుకెళ్లి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లార్జ్ బ్రిజిల్ బ్రష్ అనేది మనకి ఈ ఫ్లోరింగ్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ క్లాత్ బ్రష్ అయితే ఉంది. ఇది మనం వాటర్ సోక్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్ గా ఫ్లోర్ మీద వాటర్ ఉంటూ ఉంటాయి కదా, సో ఆ వాటర్ ని మనం సోక్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే యూజ్ చేస్తాం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫైబర్ స్పాంజ్ బ్రష్ అయితే ఉంది. ఇది మనం మెయిన్ గా కిచెన్ లో యూజ్ చేస్తూ ఉంటాం. సో కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా, ఏదైతే మనకి డస్ట్ అనేది అక్కడ అతుక్కుపోయి ఉంటుంది అనమాట, మొత్తం దాని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి మీరు సోప్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకొని ఇక్కడ మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకో గ్యాస్ మీద మనకు చెత్త పడుతూ ఉంటుంది, ఇంకో డస్ట్ అనేది అలానే అతుక్కుపోయి ఉంటుంది, ఏదైతే మనకి గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకి పాయింట్ అండ్ బ్రిజిల్ బ్రష్ అయితే ఉంది. ఇది మనం మెయిన్ గా కార్నర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ మీరు బాత్రూమ్ లో కానివ్వచ్చు, స్మాల్ ప్లేసెస్ లైక్ ట్యాప్స్ కానీ, కిచెన్, వాష్ బేసిన్ కానీ, ఇలాంటి ప్లేసెస్ లో మీరు దీన్ని యూజ్ చేసుకొని అయితే క్లీన్ చేసుకోవచ్చు. లైక్ వాష్ బేసిన్ లో మీకు వాటర్ పోవడానికి హోల్స్ అయితే ఉంటది కదా మిడిల్ లో, సో అక్కడ కూడా మీరు దీన్ని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. మెయిన్ గా దీన్ని మనం కార్నర్స్ కి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ వూల్ క్లాత్ బ్రష్ అయితే ఉంది. ఇది మెయిన్ గా మనం ఫర్నిచర్ గానీ లేదా టేబుల్స్ గానీ పాలిష్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మెయిన్ గా మీ దీంట్లో కార్స్ ఉన్నాయి అనుకోండి, కార్స్ కానీ బైక్స్ కానీ, సింపుల్ గా వాటిని అయితే మనం పాలిష్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకి స్మాల్ బ్రిజిల్ బ్రష్ అయితే ఉంది. ఇది మెయిన్ గా మనం వాష్ బేసిన్ కానీ, బాత్రూమ్ క్లీనింగ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ మీకు బాత్రూమ్ లో సింక్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా లార్జ్ బ్రిజిల్ బ్రష్ లాగానే,
కానీ చిన్న సైజ్ అనమాట అంతే. ఇంకా లాస్ట్ ఫైనల్ మనకి స్పాంజ్ బ్రషల్ బ్రష్ అయితే ఉంది. ఇది మెయిన్ గా గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాస్ కానీ లేదంటే మీ ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ ని క్లీన్ చేసుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో రిజల్ట్స్ అనేది మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీరు దగ్గర కోలిన్ ఉంటుంది కదా, కోలిన్ ని ఇట్లా స్ప్రే చేసేసి ఈ స్పాంజ్ బ్రషల్ బ్రష్ ని యూజ్ చేసి మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. ఈ బ్రషెస్ అనేవి మనం యూజ్ చేశాక వీటన్నిటిని మనం తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కొన్నాక మీకైతే ఈ ఫ్రీగానే వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ తో పాటు ఈ బ్రషెస్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకోండి, వాటికి సంబంధించిన బ్రషెస్ కూడా మనకి ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలానే మనకి ఏదైతే బ్రషెస్ ఉంటాయో అవి మనకు సపరేట్ గా దొరుకుతాయి. అవి కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్స్ తెలియజేయండి. నా వరకు అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి సో వంగి పని చేయాలంటే కొద్దిగా కష్టం అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇంకోటి ఆడవాళ్ళకి ఇంట్లో పనులన్నీ కష్టం అయిపోయినాయి అనుకోండి, సో అలాంటి వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చినా కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా సో ఎక్కువ అర్జెంట్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు వర్క్స్ అనేవి ఫాస్ట్ కావాలంటే వీటిని అయితే యూజ్ చేసుకోమని క్లీన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి, చాలా వర్త్ అని చెప్పాలి. ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఏమనుకుంటారు కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా వీళ్ళకి లైక్ చేసుకోండి గైస్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోకి వద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.